ఇది చూసారు కదా, మనం బాడీ లంగాకి వచ్చేసి ఇలా ఖర్చు బయటకు వచ్చేలా కుట్టుకోకూడదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇటువైపు మనం లంగా కుట్టాలి, ఇటువైపు లైనింగ్ కుట్టి తిప్పేయాలి. అప్పుడు మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఖర్చు, పిల్లలకు గుచ్చుకోకుండా చాలా నీట్గా ఉండిద్ది మనకి. ఎప్పుడైనా అలానే చాలామంది ఏం చేస్తారంటే ఫాల్ వేసుకోరు. ఫాల్ వేసుకోండి. ఫాల్ వేసుకోవడం వల్ల ఇలా మనకి పోగులు కాళ్ళ పట్టీలకి పట్టుకోదు. ప్లస్ ఇదిగో చూసారా, ఇలా మడతలు వస్తాయి పొట్లంగాలికి. ఈ మడతలు కూడా రాకుండా చాలా నీట్గా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కుట్టిన లంగా చూపిస్తాను చూడండి. ఈ లంగా చూసారు కదా, ఇది ఫిల్ట్ ఏమో దీని కిందకి వేసాను అనమాట, బార్డర్ కింద. దీనికేమో ఫాల్ వేయాలి, కంపల్సరీగా ఫాల్ వేసుకోండి. అంతకుముందు మనకి దీన్ని ఏమంటాం, ఫిల్ట్ ఇక్కడ మజ్జిగ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మజ్జిగ వేయట్లేదు ఎవరు, లోపలికి వేసేస్తున్నారు. అది బార్డర్ కిందకు వచ్చేలాగా వేస్తున్నారు అనమాట. నేను అయితే ఈ బాడీ ఎలా ఖర్చు బయటికి రాకుండా అనేది చూపిస్తాను. చూసారు కదా, బాడీకి ఒకవైపు ఏమో నేను లైనింగ్ ప్రిల్ పెట్టాను, ఇంకొక వైపు ఏమో లంగా ప్రిల్ పెట్టాను అనమాట. ఇది చూడండి, మధ్యలో బాడీ ఉండిద్ది మనకి. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల నీట్నెస్ వస్తుంది మనకి, పిల్లలకు గుచ్చుకోకుండా. లోపల చూడండి ఫుల్గా మనకు కాటన్ క్లాతే వస్తుంది. ఈ అంచులకు కూడా అంతే, అంచులకు కూడా ఇలా మడతేసి మనం స్టిచ్చింగ్ చేసామంటే ఎక్కడ అసలు పోగనేది రాదనమాట. ఇలాంటివన్నీ మీకు యూజ్ అవుతాయనే మేము వీడియోస్ తీస్తున్నామండి. మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాం.